హాయ్ వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్. రెగ్యులర్గా రైసు కందిపప్పుతో బిస్బెల్లబాత్ చేసుకుంటుంటాం కదా, అలా కాకుండా అటుకులతో పెసరపప్పుతో బిస్బెల్లబాత్ని ఎలా తయారు చేయాలనో చూపిస్తాను. ప్రాసెస్ కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. మొదటి నుంచి చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీరు కూడా బిస్బెల్లబాత్ను పర్ఫెక్ట్గా తయారు చేసుకొని ఎంజాయ్ చేయగలుగుతారు. మరి ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాము. ముందుగా బిస్బెల్లబాత్ పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసము స్టవ్ మీద ప్యాన్ని పెట్టి 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 1 టేబుల్ స్పూను మినప్పప్పు, 4 టేబుల్ స్పూన్ల ధనియాలను వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద దోరగా వేయించుకోవాలి. హాఫ్ వేగిన తర్వాత ఇందులోనికి 1/2 టేబుల్ స్పూను జీలకర్రను వేసుకొని వేయించుకోవాలి. పప్పులన్నీ బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ని వేసుకొని 20 నుంచి 25 వరకు వట్టి మిరపకాయలని వేసుకోవాలి. హాఫ్ కప్పు ఎండు కొబ్బరి తురుమును వేసుకోవాలి. 10 లవంగాలు, 5 గ్రాముల వరకు చెక్కను వేసుకోవాలి. 1 స్పూను మిరియాలను వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. వేగిన మిరపకాయలను ఒక ప్లేట్లోనికి తీసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వీటినన్నింటినీ ఒక మిక్సీ జార్లోనికి వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. పౌడర్ను కాస్త ఎక్కువ చేసి ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే నెల వరకు వాడుకోవచ్చు. నెక్స్ట్ టైము బిస్బెల్లబాత్ చేసినప్పుడు ఈజీ అయిపోతుంది. ఒక ప్యాన్లో 1 కప్పు పెసరపప్పును వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద రంగు మారేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న పెసరపప్పును కుక్కర్లోనికి వేసుకొని 2 సార్లు బాగా కడిగి వాటర్ వేసి కొద్దిగా పసుపును వేసి 1 విజిల్ రాణించుకోవాలి. ఎక్కువ విజిల్స్ రాణిస్తే పెసరపప్పు గమ్లాగా అయిపోతుంది. కాబట్టి నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు, 1 విజిల్ రాణిస్తే సరిపోతుంది. మరొక కుక్కర్లో 1 కప్పు కట్ చేసిన క్యారెట్, 1 కప్పు క్యాప్సికము, 1/2 కప్పు గోరుచిక్కుడు, 1 కప్పు దోసకాయ, 1 కప్పు ఆలు, 1 కప్పు 4 అవర్స్ పాటు వేడి నీళ్ళల్లో నానబెట్టిన పల్లీలను వేసుకొని 1/2 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసి కొద్దిగా పసుపు, ఉప్పులను వేసుకొని మూత పెట్టి 2 విజిల్స్ రానిచ్చాలి. ఇవే కాదండి, కూరగాయలు మీకు అవైలబుల్గా ఏ కూరగాయలు ఉన్నా వాటిని వాడుకోవచ్చు. పల్లీల ప్లేస్లో పచ్చి బఠానీలనైనా వాడుకోవచ్చు. ఉడికిన కాయగూరలన్నింటినీ పక్కనుంచుకోవాలి. ఒక బౌల్లోనికి 2 కప్పుల మందపాటి అటుకులను వేసుకొని 2 సార్లు కడగాలి. డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి. 1 కప్పు పెసరపప్పుకు 2 కప్పుల అటుకులైతే కరెక్ట్గా సరిపోతుంది. అడుగు మందంగా ఉన్న పెద్ద పాత్రలోనికి కడిగి పెట్టుకున్న అటుకులను ఉడికించిన పెసరపప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనికి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టి గుజ్జు తీసుకొని ఆ గుజ్జును వేసుకోవాలి. 1 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని టేస్ట్కు సరిపడినంత ఉప్పును యాడ్ చేసుకోవాలి. ఉడికించి పక్కన పెట్టుకున్న కాయగూరలన్నింటినీ వేసుకోవాలి. 5 స్పూన్ల బిస్బెల్లబాత్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ మీద ఉంచి లో ఫ్లేమ్లో 1/2 గంట పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మరొక ప్యాన్లోనికి 100 ml వరకు ఆయిల్ని వేసుకొని శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత కొద్దిగా కరివేపాకును, ఎండుమిరపకాయలను వేసుకొని కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి. పోపు వేగిన తర్వాత
బిస్బెల్లబాత్లోనికి వేసుకొని కలిపి దించుకొని సర్వ్ చేసుకోవాలి. బిస్బెల్లబాత్ను బూందీతో సర్వ్ చేసుకోవచ్చు, లేదా ఇందులోనికి గుమ్మడికాయ వడియాలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి. గుమ్మడికాయ వడియాలను ఎలా తయారు చేయాలనో నా ఛానల్లో ఉంచాను, ఆ లింక్ను డిస్క్రిప్షన్లో ఉంచుతాను. కావాలి అనుకునే వాళ్ళు విజిట్ చేయండి. మీరు కూడా బిస్బెల్లబాత్ని ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నారా? అయితే డిస్క్రిప్షన్లో మెజర్మెంట్స్ను ఒకసారి చెక్ చేసుకోండి. మొదటి నుంచి చివరి వరకు వీడియోను స్కిప్ చేయకుండా స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూసేవాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్గా నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.